ఇవన్నీ నేను చూస్తున్నాను. ఒకరోజు సార్ కరెక్ట్‌గా షూట్ ముందు రోజు నైట్ 1:00కి నేను సార్‌కి ఇంకా ఫోన్ చేశాను. ఇంకా ఫుల్ జిటర్స్. సార్ నాకు భయమేస్తుంది, భయమేస్తుంది అంటే, అవునా నాకు భయంగా ఉంది. సుకృతి ఎలా సార్ సుకృతి చేస్తది. నేనెలా చేస్తానో నాకు భయంగా ఉంది. అది చాలా చేస్తుంది అంటే, సార్ అవునా? అని సార్‌కి ఇంకా అప్పటికి వీళ్ళిద్దరికీ ఇంకా కన్ఫర్మ్డ్‌గా తెలియలేదు దాని ఫుల్ టాలెంట్. నెక్స్ట్ డే ఫస్ట్ షాట్‌లో కవిత గారు ఫస్ట్ షాట్‌లో ఫస్ట్ టేక్ నేను దాన్ని పిలిచి ఫస్ట్ షాట్ ఫస్ట్ టేక్ ఓకే అయిపోవాలి నాన్న. సెంటిమెంటల్లీ ఫస్ట్ టేక్ ఓకే అయితే బాగుండు. అది ఒకసారి చెప్పాను. నాకు తెలిసి సినిమాలో 90% ఆఫ్ హర్ షాట్స్ ఆర్ ఫస్ట్ టేక్స్. అట్‌లీస్ట్ 90%. ఐ డోంట్ నో అది ఏం నేర్చుకుంది? ఎక్కడ నేర్చుకుంది? అకార్డింగ్ టు వాట్ సార్ సెడ్, సార్ అదెప్పుడు సెట్‌కి రాలేదు. దానికేం తెలీదనే జెప్పారు. కానీ మా ఎవ్వరికీ తెలియలేదు అసలు దానికేం తెలుసు అని. బట్ ఫర్ 13 ఇయర్ ఓల్డ్ టు డూ దట్ ఈస్ అమేజింగ్. మీరందరూ చూస్తారు. ఐ డోంట్ నో రేపు మీకు సినిమా నచ్చుతుందో లేదో నాకు పక్కన పెడితే, మీ అందరికీ సుకృతి మీద ఒక రెస్పెక్ట్ వస్తది. విచ్ యూ విల్ నెవర్ ఫర్గెట్. ఐ ప్రామిస్. ఒక గుడ్ యాక్టర్‌ని చూసినప్పుడు మనకు మనసులో నుంచి ఒక రెస్పెక్ట్ వస్తుంది కదా! అది షీ విల్ టేక్ దట్ ఫర్ ఎవర్. దట్ ఈస్ ఫర్ సర్టెన్. ఇంకేది జరిగినా జరగకపోయినా అది పక్కాగా జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు నెహాల్ ఇంకా భాను వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో ఈ అమ్మాయికి ఈ సినిమాలో ఇద్దరు ఫ్రెండ్స్. వీళ్ళ ముగ్గురు మధ్యలో కెమిస్ట్రీ ఎందుకంటే నాకు నా లైఫ్‌లో ఎప్పుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అబ్బాయిలున్నారు. సో నేను రాసుకున్న క్యారెక్టర్‌కి కూడా ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్.